భారతదేశంలో అత్యుత్తమ ప్రభుత్వ ఆసుపత్రి ఏది? ప్రపంచ స్థాయి వైద్యం తక్కువ ఖర్చుతో ఎక్కడ లభిస్తుంది? ఆ ప్రశ్నకు ఒకే సమాధానం: AIMS, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ వీడియోలో AIMS గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. AIMS ను 56లో భారత ప్రభుత్వం స్థాపించింది. ఇది దేశానికి అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థగా గుర్తింపు పొందింది. AIMS 3 ప్రధాన రంగాల్లో సేవలు అందిస్తుంది. ఇక్కడ అత్యాధునిక వైద్య పరికరాలతో పరీక్షలు మరియు చికిత్సలు అందిస్తారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రోగులు AIMS కు వస్తుంటారు. ఇక్కడ గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు కూడా చికిత్స అందుతుంది. AIMS లో దాదాపు అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంటుంది. అందుకే దీనిని మల్టీ స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పిలుస్తారు. ముందుగా జనరల్ మెడిసిన్ విభాగం గురించి తెలుసుకుందాం. జ్వరం, మధుమేహం, బీపీ, ఇన్ఫెక్షన్లు వంటి సాధారణ వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. గుండె సంబంధిత సమస్యల కోసం ప్రత్యేక కార్డియాలజీ విభాగం ఉంటుంది. ECG, ఎకో, యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉంటాయి. మెదడు మరియు నరాల వ్యాధులకు న్యూరాలజీ, అలాగే మెదడు శస్త్రచికిత్సలకు న్యూరోసర్జరీ విభాగాలు పనిచేస్తాయి. కిడ్నీ సమస్యల కోసం నెఫ్రాలజీ, మూత్ర సంబంధిత వ్యాధులకు యూరాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తారు. క్యాన్సర్ రోగులకు ప్రత్యేక ఆంకాలజీ విభాగంలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్స వంటి చికిత్సలు అందిస్తారు. ఎముకలు, కీళ్లు, ప్రమాదాల వల్ల వచ్చిన గాయాలకు ఆర్థోపెడిక్స్ విభాగంలో చికిత్స అందుతుంది. మహిళల ఆరోగ్యానికి ప్రసూతి మరియు స్త్రీరోగ విభాగం, పిల్లల కోసం ప్రత్యేక పీడియాట్రిక్స్ విభాగం అందుబాటులో ఉంటుంది. చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, చెవి ముక్కు గొంతు వ్యాధులు, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రత్యేక విభాగాలున్నాయి. మీ భావాల గురించి చెప్పండి. నేను డిప్రెషన్తో బాధపడుతున్నాను. ఇంతటి అత్యాధునిక వైద్య సేవలు అందించే AIMS లో చికిత్స ఖర్చు ఎంత ఉంటుంది? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది AIMS లో చికిత్స చాలా ఖరీదుగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిజానికి ఈ ప్రభుత్వ సంస్థ కావడంతో చికిత్స ఖర్చులు ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అనేక OPD సేవలు, వైద్య పరీక్షలు మరియు చికిత్సలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నా టోకెన్ ఇది. ఏమిటి సమస్య? AIMS లో చికిత్స పొందడానికి ముందుగా OPDలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వండి. ఇక్కడ టోకెన్ తీసుకోండి. ధన్యవాదాలు. రండి, కూర్చోండి. మీ సమస్య ఏమిటి? డాక్టర్ గారు, నా ఛాతీ నొప్పిగా ఉంది. భయపడేక్షిద్దాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇప్పుడు శ్వాస తీసుకోండి. డాక్టర్ అవసరమైతే రక్త పరీక్షలు, ఎక్స్రే, CT స్కాన్, MRI లేదా ఇతర పరీక్షలు సూచిస్తారు. పరీక్షల నివేదికల ఆధారంగా మందు, చికిత్స లేదా ఔషధం ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విభాగం 24 గంటలు పనిచేస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వెంటనే వైద్య సహాయం అందుతుంది. AIMS లో కొన్ని క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం ముందుగా అపాయింట్మెంట్ లేదా వెయిటింగ్ లిస్ట్ ఉండవచ్చు. రోగులు ఆసుపత్రికి వెళ్లే ముందు అవసరమైన గుర్తింపు పత్రాలు, పాత వైద్య రికార్డులు మరియు పరీక్షల నివేదికలు వెంట తీసుకెళ్లడం మంచిది. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్య మరియు వైద్య సమాచార వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు.